జేఎన్టీహెచ్ థర్డ్ ఇయర్లో వచ్చేసరికి డివాప్స్ సబ్జెక్ట్ ఉంది సిఎస్సి వాళ్ళకు. సరే ఎవరికైనా ఉండదు, సిలబస్ ఏమైతే ఏ క్వశ్చన్స్ వస్తాయి అనుకోండి. సో ఇందుట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ముందుగా అయితే ప్లేలిస్ట్ అని చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయి. 3-1 పెడతాను ఇప్పుడు, తర్వాత 4-1 కూడా వస్తుంది. సో ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో పెడితే డెవాప్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు 2 చదవాలండి. ఒకటి వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ గురించి, రెండోది వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్ గురించి తెలియాలి. మొత్తం కూడా డెవాప్స్ మొత్తం కూడా 2 కల్పించాడు. రియల్ టైంలో ఎలా చేస్తారు, ఏ మెథడాలజీ యూజ్ చేస్తారు, ఏ ఫస్ట్ ప్రొడక్షన్ నుంచి టెస్టింగ్ వరకు. ఓకేనా? సో యూనిట్ 1 ఏంట్రా బాబు అంటే ఇంట్రడక్షన్ టు డెవాప్స్. సో ఇందులో ఏమి ఇచ్చాడు, అక్కడ ఏ మెథడాలజీ యూజ్ చేస్తారు. సో జనరల్గా ఇక్కడ వచ్చేసరికి అజైల్ మెథడాలజీ ఇచ్చాడు. సో ఆ అజైల్ మెథడాలజీ ప్రాసెస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది అజైల్ డెవలప్మెంట్ మోడల్ విత్ నెసెసరీ డయాగ్రామ్స్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ఇట్స్ డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? సో కంపేర్ డెవాప్స్ వర్సెస్ ఐటీఐఎల్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత స్క్రమ్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. సో వాట్ ఈజ్ మెంట్ బై డెలివరీ పైప్ లైన్, వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షనాలిటీ ఇన్ డెవాప్స్ అని చెప్పేసి అడుగుతారు. వాట్ ఆర్ ది డిఫరెంట్ బాటిల్ నెక్స్ దట్ కెన్ బి ఐడెంటిఫైడ్. సో దాని గురించి అడుగుతారు. అది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకుంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్స్ అండ్ డెవాప్స్. సో ఖచ్చితంగా ఈ బిజినెస్ ఎజిలిటీకి సంబంధించిన లైఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఈ డెవాప్స్కి, దాని మీద క్వశ్చన్ ఉంటుందండి. ఇక తర్వాత వచ్చేసరికి ఆర్కిటెక్చర్ ఆఫ్ డెవాప్స్, దట్ ఈస్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డెవాప్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక తర్వాత వాట్ ఆర్ ది డిఫరెంట్ రూల్స్ ఆఫ్ థమ్ ఇన్ ది ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత హౌ డూ యూ హ్యాండిల్ డేటాబేస్ మిగ్రేషన్స్ ఇన్ డెవాప్, వాట్ ఆర్ మైక్రో సర్వీసెస్, సో గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, వాట్ ఈజ్ మెంట్ బై డేటా టైర్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సోర్స్ కోడ్ కంట్రోల్ అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి హౌ డూ యూ మేనేజ్ సోర్స్ కోడ్ సిస్టమ్ అండ్ హౌ డూ యూ మేనేజ్ సోర్స్ కోడ్ మిగ్రేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిట్, వాట్ ఈస్ మెంట్ బై గిట్ అని చెప్పేసి అడుగుతాడు. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి, ఏ షేర్డ్ ఆథెంటికేషన్, బి హోస్టెడ్ గిట్ సర్వర్స్. సో హౌ డూ యూ ఇంప్లిమెంట్ దట్ వన్. ఇక తర్వాత ఈ పుల్ రిక్వెస్ట్ మోడల్ మీద కూడా క్వశ్చన్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. షార్ట్ క్వశ్చన్లో ఇంకోటి డిఫైన్ డాకర్ ఇంటర్మిషన్ అని చెప్పేసి అడుగుతారు. ఇది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూస్తే ఇంటిగ్రేటింగ్ ద సిస్టమ్. సో ఇందుట్లో హౌ డూ యూ బిల్డ్ సిస్టమ్స్ ఇన్ DevOps. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జెంకిన్స్ బిల్డ్ సర్వర్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అడుగుతాడు. సో డిఫైన్ జెంకిన్స్ ప్లగిన్స్. ఇక తర్వాత వచ్చేసరికి హౌ డూ యూ సేవ్ బై యూజింగ్ ఫైల్ సిస్టమ్, దీస్ మోడల్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ ట్రిగ్గర్స్ గురించి ఇస్తాడండి, బి క్వశ్చన్ వచ్చేసరికి జాబ్ చైనింగ్ గురించి ఇస్తాడు, సి క్వశ్చన్ బిల్డింగ్ పైప్ లైన్స్ గురించి అడుగుతాడు అన్నమాట. ఇక తర్వాత వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై కోలేటింగ్ క్వాలిటీ మెజర్స్ అని చెప్పేసి అడుగుతాడు. అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకుంటే టెస్టింగ్ టూల్స్ అండ్ డిప్లాయ్మెంట్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ టెక్నిక్స్ యూ ఇంప్లిమెంట్ ఇన్ DevOps అని చెప్పేసి అడుగుతాడు.
వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని చెప్పేసి అడుగుతాడు. సో గివ్ సమ్ ఫీచర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఫీచర్స్ ఆఫ్ సెలీనియం అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో కెన్ వి టెస్ట్ ఇంటిగ్రేషన్ పాయింట్స్ ఇన్ బ్యాక్ ఎండ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఆర్ఈపిఎల్ డ్రివెన్ డెవలప్మెంట్ మీద అడుగుతాడండి. ఇక తర్వాత సో వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ విర్చువలైజేషన్ స్టాక్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత డిఫైన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ పప్పెట్ మాస్టర్, బి ఏజెంట్స్, సి ఎన్సిబుల్. సో వీటి గురించి అడుగుతాడు. సో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డిప్లాయ్మెంట్ టూల్స్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే ఈ డివాప్స్ అనేది ఇక్కడ ఎక్కువ శాతం అజైల్ ఎన్విరాన్మెంటల్లోనే యూజ్ చేయబడింది. మీకున్న సిలబస్లో అజైల్ మెథడాలజీ గురించి తెలుసుకోండి. ఆ తర్వాత డెవాప్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి డెలివరీ అంటే క్లయింట్కి డెలివరీ ఇచ్చేది మెథడ్స్ గురించి తెలుసుకోండి. ఓవరాల్గా ఈ డివాప్స్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, ఇంటిగ్రేషన్ చేసే టూల్స్ వీటి గురించి కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఈ టెస్టింగ్ మెథడాలజీస్, డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏవైతే ఉంటాయో మీరు సెలెక్ట్ చేసుకున్న డెవాప్స్ ప్రాజెక్ట్కి, సో అవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో జనరల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఇప్పుడు థర్డ్ ఇయర్కే నాకు తెలిసి ఈ డివాప్స్ మీద ల్యాబ్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే డెవాప్స్ మీద ల్యాబ్ ఉన్నట్టయితే మీకు ఈ మెథడాలజీ మొత్తం ఈజీ అయిపోతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే రియల్ టైం వర్క్ మీరు చేసేది వేరు, మీకు ల్యాబుల్లో చేసేది వేరు. ఇక్కడ అజైల్ మెథడాలజీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, ఏ రోజు వర్క్ ఆ రోజు చేసేయటం. కానీ మీ కాలేజీలో వచ్చేసరికి ల్యాబులు ఎక్స్పెరిమెంట్లు మాత్రమే చూపిస్తారు, పలానా రోజు అని చెప్పేసి. అది ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 10 ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. అక్కడ వచ్చేసరికి ఒకే ప్రాజెక్టుని అజైల్ మెథడాలజీ ప్రాసెస్లో రోజుకో టాస్క్ కంప్లీట్ చేస్తారు. అందుకని చెప్పేసి ల్యాబు ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. మీరు బెటర్ మీరు ఆ రియల్ టైం వర్క్ ఏంటని తెలుసుకోండి. లేకపోతే టెక్స్ట్ బుక్లో ఆ మెథడాలజీ ఉంటే ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని ప్రిపేర్ అవ్వడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. అయితే ఓవరాల్గా అయితే డెవాప్స్కి సంబంధించిన సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టిప్స్ కానీ ఇవేనండి. సో ఇవి కాకుండా ఇంకా మీరు ప్రిపేర్ అవుతానంటే ప్రిపేర్ అవ్వండి. షార్ట్ క్వశ్చన్స్ నేను చాలా తక్కువ చెప్పానని అనుకుంటాను. సో అన్నీ చెప్తే ఏంటంటే అన్నీ కవర్ చేస్తున్నానంట, ఎందుకంటే ఒకసారి వచ్చింది మళ్ళీ రాదు కదా, అదే అండి.